మొత్తానికి కవితక్కకు బెయిల్ వచ్చింది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే సంబరాలు చేసుకుంటున్నారు. మా కవితక్క కడిగిన ముత్యం బయటికి వస్తుందని దాదాపు 153 రోజులు అయింది కవితక్క జైలుకి పోయి. 153 రోజుల నుంచి కవితక్క జైల్లో ఉన్నారు. సరే ఇన్ని రోజులు విచారణ అది ఇది మార్చి 15th రోజు కవితక్క అరెస్ట్ అయ్యారు. అంటే లోక్సభ ఎలక్షన్ల ముందు. ఇక లోక్సభ ఎలక్షన్లు అయిపోయినాయి, అవి అయిపోయినాయి. కవితక్క బయటికి వస్తారు అని వెయిట్ చూస్తున్నారు. 5 నెలలు అయిపోయింది, 150 రోజులు అయిపోయింది. ఎట్టకేలకు కవితక్కకు బెయిల్ అయితే వచ్చింది. అంటే ఇది ఊహించింది, ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసులో ఛార్జ్ షీటు ఫైల్ అయిపోయింది. ఇక ఈమె జైల్లో ఉండబట్టి 5 months అయింది. దాంతో ఈసారి కవితక్కకు బెయిల్ రావచ్చు అని చాలామంది చెప్తున్నారు. దానికి తగ్గట్టే వీళ్ళకు ముందస్తు ఇన్ఫర్మేషన్ మరి ఏమన్నా వచ్చిందా లేకుంటే గట్టి నమ్మకమో కానీ ఆల్రెడీ కేటీఆర్, హరీష్ రావు, 20 మంది ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీకి పోయారు కవితక్కకు స్వాగతం పలకనికే. కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని కవితక్క ఎవరైతే అని చెప్తున్నారో, మరి కవితక్క బయటికి స్వాగతం పలకనికే, ఘన స్వాగతం పలకనికే మరి బీఆర్ఎస్ శ్రేణులు అయితే పోయినాయి. ఇక మరి ఢిల్లీలోనే అట్లా స్వాగతం పలికిరంటే మరి హైదరాబాద్లో ఏ రకంగా స్వాగతం పలుకుతారో చూడాలి. ఇక పెద్ద ర్యాలీ తీస్తారేమో కవితక్క. మరి ఒక స్వాతంత్ర సమరయోధురు రాలు అనుకుంటారో మరి కవితక్కను, లేకుంటే ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించింది అనుకుంటారో. మొత్తానికి అయితే కవితక్కకు ఘన స్వాగతం పలికేది మాత్రం కామను పలుకుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక అంటే ఈ ఇష్యూను కూడా వాళ్ళు ఒక మహిళా కోణంలో మహిళను తీసుకుపోయి జైలు వేసిర్రు అనే సానుభూతి డ్రామాలు, సానుభూతి కోణంలో వీళ్ళు తీసుకుపోనికే ట్రై చేస్తున్నారు. కానీ నిజంగా జనాల్లో అది సానుభూతి ఉందా లేదా అనేది జనాలే తేలుస్తారు. ఇక చూడాలి ఆ సంగతి తర్వాత తీస్తే అసలు నిజంగా కవితక్కకు ఇప్పుడు వచ్చినటువంటి బెయిల్ తోటి ఆమె కడిగిన ముత్యమేనా అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తే, ఆమె ఒక నిందితురాలు. అంటే ఆ కేసు కొట్టేసేంత వరకు ఆమె కేసులో నిందితురాలే, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలే. ఆల్రెడీ మనీష్ సిసోడియాకు మన బెయిల్ వచ్చినప్పుడే కవితక్కకు కూడా వస్తుంది అని ఒక ప్రచారం అయితే జరిగింది. వీళ్ళకు కూడా ఆశ కలిగింది, రేపు కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుంది, ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత నిందితులను ఇక జైల్లో ఉంచాల్సిన అవసరం లేదు. ఆ విచారణ తర్వాత ఒకవేళ నిజంగానే వాళ్ళకు శిక్ష పడితే మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పటివరకు వాళ్ళు బెయిల్ మీద బయట ఉంటారు. ఇప్పుడు ఏపీ మాజీ సీఎం జగన్ను చూసినాం, ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో. ఆయన బెయిల్ మీద అంటే ఎప్పుడెప్పుడో జైల్లో 1 year ఏమున్నాడు, తర్వాత రిలీజ్ అయ్యిండు, అప్పటి నుంచి బయట ఉన్నారు కదా. ఆయన సీఎం కూడా చేసిండు బెయిల్ మీద ఉండి. మరి కవితక్క కూడా మరి విచారణ ఇంకెన్ని రోజులు సాగుతుందో, ఆ సాగిన రోజులు ఈమె నిందితురాలనే ఉంటుంది. కాకపోతే ఇక ఈ బెయిల్ మీద బయటికి ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఎక్కడైనా పోవాలంటే, విదేశాలకు వెళ్ళాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా కానీ మళ్ళీ కోర్టు అనుమతి తప్పదు. ఇవన్నీ కూడా నడుస్తుంది. అంటే కవిత ఇంకా కడిగిన ముత్యం కాదు, ఇంకా కడిగిన ముత్యంలా బయటపడాలంటే కోర్టు కేసు కొట్టేయాలి. ప్రస్తుతం కోర్టు కేసు ఏం కొట్టేయలేదు కాబట్టి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, అయిపోయింది కవితక్క రిలీజ్ అయింది, మొత్తం బయటకు వచ్చింది, అసలు మేము తప్పే చేయలేదు అంటారు. ఇంకా ఆమె తప్పు చేయనట్టు కాదు. తప్పు ఎప్పుడు చేయనట్టు, కోర్టు నిజంగానే కేసు కొట్టేస్తే తప్పు చేయనట్టు. ఇప్పుడు ఓన్లీ ఆమె నిందితురాలు, బెయిల్ మీద బయటకు ఉన్నటువంటి వ్యక్తి, దోషి కాదు, నిందితురాలు మాత్రమే ఆమె. సరే కవితక్క మరి 153 రోజుల తర్వాత అయితే కవితక్క బయటికి వస్తున్నారు. ఇక ఆమె జైలుకి వెళ్ళిన తర్వాత కనీసం కేసీఆర్ ఒక్కసారి కూడా ఆమెనైతే చూసిన పాపాన పోలే. ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళ అన్న బావనే వెళ్ళిర్రు, వాళ్ళే పోయి చూసి వచ్చారు, చాలామంది పోయి పరామర్శించి వచ్చారు. ఆ మధ్యలో 1-2 సార్లు కవితక్క ఆరోగ్యం బాగలేక, మొన్న కూడా రీసెంట్గా కూడా ఆరోగ్యం బాగలేక కవితక్క తీహార్ జైలు నుంచి అక్కడ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళిర్రు. సరే 1-2 సార్లు అనారోగ్యానికి కూడా గురైంది కవితక్క. ఈ మధ్య అసలు కవితక్క బయట కనిపించలే. స్టార్టింగ్లో అక్కడ కోర్టుకు పోయి వచ్చినప్పుడు పిడికిలు బిగించడం అటువంటివి మనకు విజువల్ కనిపించినాయి, కానీ ఈ మధ్య చాలా రోజుల నుంచి కవితక్క బయటికి కూడా కనిపించలేదు. ఇక ఈరోజు కూడా వేడి వాదనలు అయితే జరిగినాయట. ఈడీ చాలా గట్టిగా వాదించేదట కవితక్క బెయిల్ ఇవ్వద్దు, ఆమె ఫోన్లు మార్చింది అని. అంటే కోర్టు కూడా దాన్ని సీరియస్గానే తీసుకుందట. అంటే ఊకే ఫోన్లు మారుస్తారా అట్లా అని. ఆమె ఫోన్లు నెలకో ఫోను, వారానికో ఫోన్ మార్చి అది మొత్తం డేటా డిలీట్ చేయడం, మళ్ళీ పనులకు ఇవ్వడము, ఈ పని ఎన్నో 10 ఫోన్లో 20 ఫోన్లో మార్చిరట. మనకు ఆ ఛార్జ్ షీట్లో ఉంటుంది. సరే కవితక్క ఇంకా మరి నేను కడిగిన ముత్యంలాగా బయటికి వస్తా అని ఆమె ఎప్పటి నుంచో చెప్పుకుంటుంది. మరి మొత్తానికి అయితే బెయిల్ అయితే వచ్చింది. ఇప్పుడు వాళ్ళు సంబరాలకు అయితే రెడీగా ఉన్నారు. ఇక పెద్ద సంబరాలు జరుగుతాయి, ఇక పెద్ద పెద్ద ర్యాలీలు అయితే ఇవన్నీ చూస్తుండాలి. ఇక తెలంగాణ ప్రజానికం ఏం చూస్తుండాలంటే ఓకే అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక అయిపోయింది కేసు, జనాలను
సైడ్ ట్రాక్ అంటే ఇక అయిపోయింది, కేసే లేదు, కవితక్క మొత్తం బయటకు వచ్చింది అనే యాంగిల్లో వీళ్ళు ప్రచారం అయితే చేసుకుంటారు ఖచ్చితంగా. కానీ ఉన్న వాస్తవం ఏంటంటే ఆ మీద కేసు అట్లే ఉంటుంది, బెయిల్ మీద బయటకు ఉండాల్సిందే. ఇంకా కడిగిన ముత్యం అయితే కాదు. ప్రస్తుతానికి బెయిల్ అయితే వచ్చింది, 153 రోజుల తర్వాత ఆమె బయటికి అయితే వస్తుంది. ఇక మళ్ళీ జనాలకైతే